హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం చల్ల పునుకులు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి కదండి. ఈజీగా మనం చేసుకుందాం వీటి ప్రిపరేషన్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను ఒక కప్పు మైదా పిండి తీసుకున్నానండి. కొంచెం జల్లించుకోండి. ఓకే, తర్వాత పొల్లటి పెరుగు నేను కొంచెం మజ్జిగ కింద చేసేసుకున్నాను, అంటే మిక్సింగ్కి యూజ్ అవుతుందని చెప్పేసి. అంటే మనం పెరుగు కింద వేసుకుంటే మళ్ళీ వాటర్ పోసుకోవాలి, అదంతా ఎందుకులే అని చెప్పేసి నేను గిలకట్టేసానండి మజ్జిగని. ఆ మజ్జిగ కొంచెం వేసేసుకొని కలుపుకుందాం. ఓకే, స్పూన్తో కొంచెం కలుపుకోవడం ఇబ్బందిగా ఉంటుంది కదా, మనం హ్యాండ్ యూస్ చేసుకొని కలుపుకుందాం బాగా. ఓకే ఫ్రెండ్స్, ఇది బాగా కలిపేసుకున్నాం కదా. ఇది ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకున్నానండి. అలాగే మనకి టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకొని అంతా కూడా మిక్స్ చేసేసుకుందాం బాగా ఒకసారి. ఓకే, ఇలా మిక్స్ అయిపోయింది కదా. ఇది ఒక 2 అవర్స్ ఇలా వదిలేయాలండి. దీన్ని ఇలా వదిలేస్తే ఏంటంటే మనకి బాగా పిండి అనేది నానుతుంది. దీనికి పొల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుందండి. పుల్లగా ఉన్న పెరుగే యూజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇప్పుడు నేను అల్లం ముక్కలు, పచ్చిమిర్చి బాగా సన్నగా తరుక్కున్నానండి. అవి కూడా ఇందులో మిక్స్ చేసేసుకుని దీన్ని ఒకసారి బాగా మనం కలిపేసుకుని మనం బజ్జీలు అనేవి ప్రిపేర్ చేసేసుకుందాం. చల్ల పునుకులు. ఓకే, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. నేను ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇందులో వేసేస్తున్నాను. చిన్న చిన్నగా వేసుకోండి, ఎందుకంటే మనం ఇందులో వంట సోడా వేసాం కదా, బాగా పఫీగా వస్తుంది లోపల. పెద్దగా వేసుకుంటే ఏంటంటే ఆయిల్ అనేది సరిపోదు ఎక్కువ వేసుకుంటే. ఓకే ఫ్రెండ్స్, ఇలా వేసేసుకుని చిన్న చిన్నగా మనం వేసేసుకుంటే అవి బాగా పొంగుతాయి. ఓకేనా, దీనికి మాత్రం పొల్లటి మజ్జిగనే తీసుకోండి మీరు. ఒక 3 డేస్ది అలా ఉంటుంది కదా మన ఫ్రిడ్జ్లో, అప్పటికప్పుడు కూడా మనం చేసేసుకోవచ్చండి. అంతే ఏంటంటే లోపల కూడా బాగా ఫ్రై అవుతుంది. ఓకే, ఇలా మనం చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. నేను చేసే ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అన్నీ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలా అన్నీ కూడా మనం వేసేసుకున్నాం కదా. ఇవి బాగా ఫ్రై చేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. చూసారా ఎంత బాగా ఈ పొంగాయో చూసారా, మనం సోడా వేసి కాసేపు నానబెట్టాం కదా, అందు గురించి. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. ఒకసారి చేసుకుంటే చాలా బాగుంటాయి. చేసుకోండి మీరు. ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. చాలా ఈజీ ప్రాసెసే కదా, మనం పిల్లలు ఈవినింగ్ స్నాక్స్గా పెట్టడానికి బాగుంటాయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా అన్నీ కూడా మనం స్పూన్ తోటి ఇలా అంటూ వేసుకుంటే ఏంటంటే అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూసారా ఇప్పుడు ఎంత బాగా వచ్చాయో ఇవి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఇవి మనం ఇంకా కొంచెం తీసేసుకుందాం. వీటిని తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం వీటిని. ఓకే అండి, చూసారా కలర్ ఎంత బాగున్నాయో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు ఈ టేస్ట్ని మీరు. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా కూడా మనం అన్నీ కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం, సర్వ్ చేసేసుకుందాం. దీంట్లోకి పల్లి చట్నీ అయినా టమాటా కెచప్ అయినా ఏదైనా సరే బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, అన్నీ కూడా తీసేసుకున్నాం కదా, చూసారా ఎంత ఎమ్మీగా ఉన్నాయో. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.